రథసప్తమి మాఘమాసంలో 7వ రోజున మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి, సూర్య జయంతి అని కూడా అంటారండి. భూమి మీద ఉన్న సమస్త ప్రాణులకు మరియు మొక్కలకు కూడా ప్రాణాధారమైన సూర్యరశ్మినిచ్చే ఈ సూర్యభగవానునినే రథము ఈ రోజున వేస్తారండి. ఈరోజు సూర్యభగవానునికి పూజించి రేణి పండ్లు, బెల్లం పరమన్నము నైవేద్యంగా పెడతామండి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో అరసనపల్లిలో ఉన్న సూర్యదేవుని ఆలయంను చాలా బాగా చేస్తారు. మరియు తిరుపతిలో కూడా రథసప్తమి చాలా బాగా చేస్తారు. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క పద్ధతిన ఈరోజు సూర్యభగవానుని పూజిస్తారండి. నేనైతే మా ఊరిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఇంకొకటండి, నేనైతే ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఈ పర్వదినమున ప్రకృతిని గౌరవించడానికి మరియు మనకు ప్రాణాధారమైన సూర్యరశ్మికి కృతజ్ఞతలు మనము ప్రాణాధారమైన సూర్యరశ్మికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఒక గొప్ప రోజు. అందుకే చిన్న పెద్ద ఎవరైనా ఈ రోజున దారులు ఎన్నైనా గమ్యం ఒకటే అన్నట్టు ప్రసాదాలు చేసినా, పూజ చేసినా చేయకున్నా, రథం వేసినా వేయకున్నా, గుడికి వెళ్ళకున్నా ఆ సూర్యభగవాన్ని నమస్కరించుకోవాలండి.